హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 23 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు మనకి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏవంటే పేజీ నెంబర్ 6లో మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట అబౌట్ ది న్యూ రెగ్యులేషన్ దట్ ఈస్ ఇంపోజ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఈ కామర్స్. ఈ కామర్స్ అంటే లేకపోతే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి మీద అంటే ఆన్లైన్ మార్కెటింగ్ మీద అంటే ఆన్లైన్ మీన్ వాట్ వి కాల్ కామర్స్ మీద మనకి ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది అనమాట. ఈ గైడ్ లైన్స్ ఏమైనా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అలాగే సెకండ్ ఆర్టికల్ వచ్చి మనకి అగైన్ పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది మిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, మిస్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ బట్ ఏంటంటే మనకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ వాళ్ళు, అంటే దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అని ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే సింపుల్గా ఏంటంటే మిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ తప్పుడు సమాచారం గురించి ఈ ఆర్టికల్ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏంటంటే విత్డ్రాల్ చేస్తున్నారు ట్రూప్స్ అనేవి మనకు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ నుంచి. సో అక్కడ ట్రూప్స్ విత్డ్రా చేయడం వల్ల మనకు ఆఫ్ఘనిస్తాన్కి అలాగే మన ఇండియాకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటి టాపిక్ డిస్కస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మన యుఎన్ఎస్సీలో మనకు మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఏంటంటే ఈ టాపిక్ గురించి వాయిస్ రైజ్ చేయడం జరిగిందనమాట. సో అందుకోసం కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది వాట్ వి కాల్ వై చైనా ఇస్ టార్గెటింగ్ క్రిప్టో కరెన్సీస్. ఎందుకంటే క్రిప్టో కరెన్సీస్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం మనము 13 జూన్ సెషన్లో. బట్ ఇక్కడ ఏంటంటే చైనా ఎందుకు మనకు వాట్ వి కాల్ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిర్మూలించడం ట్రై చేస్తూ ఉంది, పూర్తిగా అడ్డుకునేదని ట్రై చేస్తూ ఉంది. సో రీజన్స్ ఏమో డిస్కస్ చేస్తాం. అలాగే మనకు ఫైనల్ వచ్చేసి మనకు ఆర్టికల్ ఏమంటే మనకు వాట్ వి కాల్ గవర్నమెంట్ అలాగే మనకు వాట్ వి కాల్ యూకే యూకే గవర్నమెంట్ కలిసి ఏంటంటే మనకు కొన్ని రాడార్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనమాట ఇండియన్ ఓషన్ రీజన్లో. ఇండియన్ ఓషన్ రీజన్లో ఎందుకు ఇంపార్టెన్స్ అని మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. ఓకే, టుమారో let's discuss briefly about all the articles. Welcome to IS Sadak once again. Today important article, first important article మనకు పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. అబౌట్ ది వాట్ వి కాల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ సింప్లీ వి కాల్ ఎస్ న్యూ రూల్స్ ఆఫ్ 2020 ఆన్ ఈ కామర్స్. ఓకే, ఈ కామర్స్ మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త కొన్ని రూల్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఎందుకు ఇది మనకు వాట్ వి కాల్ ఈ కన్స్యూమర్స్ మీ డిపార్ట్మెంట్ కన్స్యూమర్ అఫైర్స్ బేస్ చేసుకొని మనకు ఈ యొక్క రూల్స్ని పాస్ చేయడం జరిగింది 2020 రూల్స్ అని చెప్పేసి. ఓకే, రూల్స్ ఎందుకంటే అఫ్ కోర్స్ మనకు చాలా కంప్లైంట్స్ ఎస్పెషలీ ఈ లాక్డౌన్ ఈ పీరియడ్లో ఏంటంటే మనకు ఎక్కువ కంప్లైంట్స్ అనేవి మ్యాక్సిమం కంప్లైంట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకు అఫ్ కోర్స్ కన్స్యూమర్ అంటే మనకు ఎక్కువ ఈ కామర్స్ నుంచి వస్తున్నాయంట. లైక్ మనకు ఫాల్స్ డెలివరీ కావచ్చు, లేట్ డెలివరీ కావచ్చు, లేదంటే లో క్వాలిటీ ఐటమ్స్ డెలివరీ కావచ్చు, లేదంటే మనకు డిఫరెంట్ ఐటమ్ డెలివరీ కావచ్చు. ఇలా మనకు ఈ కామర్స్లో మనకు చాలా కంప్లైంట్స్ అనేవి మనకు గవర్నమెంట్ వాళ్ళకి దృష్టికి వచ్చాయన్నమాట. సో ఈ వాట్ వి కాల్ ఇలాంటి కంప్లైంట్స్ రైజ్ కావడానికి కారణం ఏంటంటే అఫ్ కోర్స్ అండ్ వాట్ వి కాల్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రూల్స్ రిగార్డింగ్ ది ఈ కామర్స్ సంబంధించిన రూల్స్ ప్రాపర్గా లేకపోవడం. సో అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ది కమ్ అప్ విత్ న్యూ ప్రపోజల్స్ అండ్ ప్రపోజ్ అమెండ్మెంట్స్ రిగార్డింగ్ ది ఈ కామర్స్. ఓకే, ఈ కామర్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్, కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేవి మనం మార్చడం జరిగింది అనమాట. ఓకే, సో అందుకే మనకు 23 జూలై 2020లో మనకు కొన్ని రూల్స్ అనేవి వచ్చాయి. సో ఆ రూల్స్ని ప్రెసెంట్ ఎఫెక్ట్గా మనకు వాట్ వి కాల్ ఇంకా కొన్ని మార్చేసి మనకు తీసుకురావడం జరిగిందనమాట. వాట్ వి కాల్ ఇక్కడ కొన్ని టూల్స్ అనేవి మనకు 2020 బేస్ చేసుకొని చెప్తున్నాను ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనకు ది గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అండ్ కంప్లైనింగ్ అగేన్స్ట్ వైడ్ స్ప్రెడ్ చీటింగ్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఈ కామర్స్ ఎకోసిస్టమ్. అంటే మనకి ఈ కోర్స్ వాట్ కాల్ ఆన్లైన్ మార్కెటింగ్లో మనకు ఏమన్నా చీటింగ్ అని లేదంటే మనకు ఇలాంటి అన్ఫేర్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు వాట్ వి కాల్ మనకేంటంటే ఇక్కడ మనకు ఈ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉందన్నమాట. లైక్ మనకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలాగైతే మనకు ఉందో ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్క కన్స్యూమర్ అనేవాడు అతను కొన్న వస్తువు సరైనదా కాదా, అతను కొన్న వస్తువు ప్రాపర్గా ఉందా లేదా అనేది తెలుసుకునే హక్కు అనేది మనకు ఈ కన్స్యూమర్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే న్యాయం పొందే హక్కు కూడా కన్స్యూమర్కి ఉంటుందని చెప్తున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం మనకేంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కానీ ఆర్ మన వాట్ వి కాల్ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కదా. లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వాట్ వి కాల్ కొన్ని ఫ్లాష్ సేల్స్ అని చెప్పేసి కానీ లేదంటే కొన్ని ఆఫర్ సేల్స్ అని చెప్పేసి కానీ కొన్ని వాట్ వి కాల్ కొన్ని డిఫరెంట్ థర్డ్ పార్టీస్ ఓకేనా, అంటే బ్యాక్ టు బ్యాక్ సేల్స్ కానీ ఫ్లాష్ సేల్స్ కానీ ఇలాంటి ఫ్లాష్ సేల్స్ వల్ల ఏంటంటే మనకు ఈ ఫ్రీ చాయిస్ ఆఫ్ ద కన్జ్యూమర్ అనేది మనకు వెళ్ళిపోతుందని చెప్తున్నారనమాట. అంటే ఫ్రీ చాయిస్ ఆఫ్ కన్జ్యూమర్ అంటే మీనింగ్ ఏమంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ప్రోడక్ట్ని ఎలా అంటే మనకు థర్డ్ పార్టీస్ అనేది మనకు సేల్ చేస్తుంటాయి అన్నమాట ఆన్లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకటి తీసుకుని లైక్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే మనకు అలీబాబా కానీ వాటి మనకు అమెజాన్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం
ఒక ప్లాట్ఫామ్ ఏ ఉందనుకోండి. ఈ ప్లాట్ఫామ్ ఏం వచ్చేసి మన ఏంటంటే జస్ట్ ఇది ఒక మనకి మీడియేటర్లా వర్క్ చేస్తుంది అనమాట. జస్ట్ మీడియేటర్. ఓకే, మనకి డైరెక్ట్ మనకి కన్జ్యూమర్ గుడ్స్ కొనదనమాట ఇది. ఇక్కడ ఏం చేస్తుందంటే అఫ్ కోర్స్ మనకు ఒక ఇన్వెంటర్ అంటే మనకి ఎవరో తయారు చేస్తుంటారు. ఓకే, ఎవరైతే గూడ్స్ని తయారు చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఈ గూడ్స్ అని తీసుకుంటుంది అనమాట. ఇది ఇట్ విల్ నాట్ బై అనమాట. బై చేయదు ఇక్కడ. జస్ట్ గూడ్స్ తీసుకుంటుంది అండ్ ఇట్ విల్ షోకేస్ ఇట్ ఇన్ ఆన్ దేర్ మన వర్క్ ఆన్లైన్ వెబ్సైట్లో మనకు షోకేస్ చేస్తుంది. దాన్ని ఫైనల్గా మన కన్జ్యూమర్ కొంటారనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కన్జ్యూమర్కి వాట్ వి కాల్ ఈ యొక్క ఇన్వెంటర్కి మధ్యలో మనకి మీడియేటర్లా వర్క్ చేస్తుంది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎలా చేస్తున్నాయంటే వీళ్ళ ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్తో మన వాట్ కాల్ ఇన్వెంటర్స్ ఏంటంటే వాళ్ళకు కొన్ని రిలేషన్స్ ఉంటాయి. సో అందుకే చేస్తారంటే వీళ్ళు కొన్ని ఆఫర్ సేల్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ సేల్స్ అనేది కొన్ని తీసుకొస్తారనమాట. అంటే వాళ్ళకి స్టాక్ లేకున్నా కానీ, ఓకే, వాళ్ళకి స్టాక్ లేకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఈ థర్డ్ పార్టీస్ అనే వాళ్ళు మా దగ్గర స్టాక్ ఉందని చెప్పేసి మనకు వాట్ వి కాల్ ఫ్లాష్ సేల్స్ తీసుకురావడం జరుగుతుందన్నమాట. బట్ మనకి ఏంటంటే ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. ఓకే, చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనకు డెలివరీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ ఏంటంటే మనకు క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అనేది మనకు తక్కువ రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫైనల్గా కన్జ్యూమర్ అనేది ఇబ్బంది పడుతున్నారనమాట. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్కి ఫ్రీ ఆఫ్ చాయిస్ అనేది లేదనమాట. ఇక్కడ మనకు ఫ్రీ చాయిస్ అనేది మనకి లేకుండా పోతుంది. సో ఇలాంటి ఫ్లాష్ సేల్స్ని ఇలాంటి వాటిని మనకు కొన్ని అన్ఫెయిర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని ఎరాడికేట్ చేయని మేము నిర్మూలించని చెప్పి చెప్తున్నారు కొంతమంది వాటికల్ రాదో చెప్తున్నారు. సో దాని బేసిస్గా మనకు చాలా కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఇలాంటి టాక్టిక్స్ అని మనకు వాటి కాల్ దీనివల్ల లైక్ మనకు సింపుల్గా ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని రూల్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. సో అందుకని కొన్ని యాక్షన్ తీసుకోవాలి మెయిన్ వాటి కాల్ ఎస్పెషల్లీ ఆన్ ద ఈ కామర్స్ సెక్టర్. ఈ కామర్స్ సెక్టార్లో కొన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అలా కొన్ని ప్రపోజల్ చేశారు మనకు కొన్ని వర్టికల్ కన్స్యూమర్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ అని మెయిన్ వర్టికల్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ వర్టికల్ స్ట్రెంత్ అండ్ రెగ్యులేటరీ రిజైమ్ టు క్రబ్ ద ప్రివలెంట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఇన్ మెయిన్ వర్టికల్ ఈ కామర్స్ సెక్టార్ మనం చేయడం కోసం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అని తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చారనమాట. టు ఎన్షూర్ ద కంప్లైన్స్ ఆఫ్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క వర్టికల్ ట్రేడింగ్ ఆఫ్ కోర్స్ వర్టికల్ ఒక మార్కెట్ ప్లేస్లో మనకి ఏంటంటే దే హ్యావ్ టు అపాయింట్ ది చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ని ఖచ్చితంగా అపాయింట్ చేయాలన్నమాట. ఈ చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ విల్ యాక్ట్ ఎస్ ది నోడల్ పర్సన్ అండ్ నోడల్ కాంటాక్ట్ పర్సన్ అండ్ హీ విల్ అవైలబుల్ 24/7. ఒక 24/7 అవైలబుల్గా ఉంటారు. ఓకే, ఇది మనకి ఏంటంటే ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఒక లీగల్ అడ్వైజర్ లాగా వర్క్ చేయొచ్చు. అలాగే మనకు ఈ కోర్ట్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉండే పర్సన్ అనమాట ఇతను. సో ఇతను ఏంటంటే హీ విల్ ఎన్షూర్ ద మీన్ ఆఫ్ కోర్స్ టేక్ ద ప్రాబ్లమ్ అండ్ హీ విల్ టేక్ ది వాట్ వి కాల్ మనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇతని దృష్టికి వస్తాయన్నమాట. ఫైనల్గా ఇతను హీ హ్యావ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ రైట్. ఇతని గివెన్ టైంలో ఖచ్చితంగా అతను ఏంటంటే సాల్వ్ చేయాలన్నమాట. అదే మనకు చెప్తున్నారు కంప్లైంట్స్ అండ్ ఆర్డర్స్ మన రెసిడ్యూల్స్ అలాగే మనకు గ్రివెన్సెస్ అండ్ అమౌంట్ మనకి రీపే చేయాలన్నా కానీ మనకి ఏంటంటే ఎనీ ప్రాబ్లం మనకి ఏంటంటే మనం ఖచ్చితంగా ఇతని కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క ఏజెన్సీ అనేది ప్రతి ఒక్క మార్కెట్ అండ్ వాట్ వి కాల్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఖచ్చితంగా ఏంటంటే ది హౌ టు అపాయింట్ ఎ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ సో దట్ హీ విల్ యాక్ట్ ఎస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది లా అండ్ ది ఆఫ్ కోర్స్ ది ఆన్లైన్ మార్కెటింగ్. అంటే ఆన్లైన్ మార్కెటింగ్కి అలాగే లాకి అలాగే పర్సన్ యొక్క వాట్ విల్ కన్జ్యూమర్కి ఒక బ్రిడ్జ్లా వర్క్ చేస్తారు. అలాగే ఫాస్ట్గా అతను ఏంటంటే మనకు వాట్ వి కాల్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒకవేళ కేసు అయితే ఫైల్ అయితే అప్పుడు ఏంటంటే మనకి ఈ పర్సన్ అనే వ్యక్తి ఏంటంటే ఒక నోడల్ కాంటాక్ట్ పర్సన్లా వర్క్ చేస్తారని చెప్తున్నారనమాట. ఓకే, అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ దట్ వాట్ వి కాల్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఫ్రేమ్వర్క్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎవ్రీ ఈ కామర్స్. ఓకే, మనకి ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం లైక్ వాట్ వి కాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, వీళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఎవరంటే గవర్నమెంట్ వాట్ వి కాల్ ప్రతి ఒక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా వీళ్ళ ప్రమోషన్ ఆఫ్ కోర్స్ మనకు వీళ్ళ ట్రేడింగ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ మీద డిస్ప్లే కావాలి. అట్ ది సేమ్ టైం the bill that is issued by the concerned vertical market, the ఆన్లైన్ మార్కెట్లో వచ్చినటువంటి కన్సర్న్ మార్కెట్లో వచ్చినటువంటి ఈ బిల్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వీ కెన్ ఈజీలీ వాట్ వి కాల్ వెరిఫై ది జెన్యూన్ ప్రొడక్ట్స్. ఓకే, చాలా ఈజీగా మనం జెన్యూన్ ప్రొడక్ట్స్ని అలా జెన్యూన్ ఆ వెబ్సైట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ ఎవరి దగ్గర అయితే మనకు ఈ వర్టికల్ ఇవన్నీ గవర్నమెంట్ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని ఫాలో అవుతుంటారు వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ వస్తుంది.
సో దీనివల్ల ఏమవుతుందంటే చీట్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే సేమ్ రిజంబల్స్గా ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన డూప్లికేట్లా ఉంటాయి అనమాట, సేమ్ టు సేమ్. బట్ ఇక్కడ మనకి ఫైనల్గా ఆర్డర్ ప్లే చేసిన తర్వాత మనకి ఎలాంటి ఆర్డర్ అనేది రాదు. సో ఇలాంటి ఫాల్స్ వాటికల్ స్టేట్మెంట్స్ని, ఫాల్స్ వాటికల్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం ముందుకు వాటికల్ ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సెట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ లైక్ మన రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారనమాట. అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇది మిస్ సెల్లింగ్ హ్యాస్ టు బి ప్రొహిబిటెడ్. అండ్ మిస్ సెల్లింగ్ what we call selling goods and services entities, selling goods and services by డెలిబరేట్ మిస్రిప్రటైజేషన్. అంటే మన సింపుల్గా ఏంటంటే ఎవరైతే మనకు కొన్ని ఆన్లైన్ షాప్లు ఎలా ఉంటాయంటే ఫోటో ఒకలాగా ఉంటుంది, బట్ ప్రోడక్ట్ మనకు వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్లా ఉంటుంది అనమాట. సో ఇలా మిస్ సెల్లింగ్ చేసినట్టయితే అంటే తప్పుడు వస్తువులు ఎవరైనా అమ్మినట్లయితే ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే మనకు వాయిడ్ అవుతుంది అనమాట. కాంట్రాక్ట్ అనేది ఖచ్చితంగా వాయిడ్ అవుతుంది. ఇది వాటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్కి కొన్ని రూల్స్ వైలేషన్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఇలాంటి మిస్లీడింగ్ లేదంటే మనకు మిస్ సెల్లింగ్ యాక్టివిటీస్ జరిగినట్లయితే ఖచ్చితంగా డెలిబరేట్గా కావాలని ఎవరైనా మనకు మిస్లీడింగ్ లేదా మిస్రిప్రజెంటేషన్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం లేదంటే మనకు ఈ ప్రోడక్ట్ నమ్మడం జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనకు ఫుల్ అమౌంట్ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ పర్సన్ వాటి కన్జ్యూమర్కి ఇవ్వాలన్నమాట. అండ్ పర్చేస్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ అతనికి నచ్చకుండా అంటే ఖచ్చితంగా హీ హ్యాస్ అ రైట్ టు రిటర్న్ ది ప్రోడక్ట్ రిటర్న్ చేసే రైట్ కూడా ఉంటుందని చెప్తున్నారనమాట. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఫైనల్గా టు ఎన్షూర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లైస్ గెట్ అ ఫైర్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్. ఓకే, మనకి ఏంటంటే మనకు డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనే మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్ వాటికి ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాబట్టి వీళ్ళు ఏంటంటే మనకు దే ఇంటెన్షనల్లీ కొన్నిసార్లు ఏంటంటే ది విల్ ప్రమోట్స్ వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ గూడ్. అక్కడ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ గూడ్ని మాత్రం ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళు డిస్ప్లేలు ఎక్కువ ఇస్తుంటారు, యాడ్స్ ఇస్తుంటారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు అనమాట. అండ్ అమెజాన్లో ఎక్కువ మనకు షోకేస్ చేస్తుంటారు కొన్ని ప్రొడక్ట్స్ని డెలిబరేట్ అండ్ మన వర్టికల్ కావాలని చెప్పేసి. సో అలా కాకుండా మనకి ఏంటంటే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే మనకి నథింగ్ బట్ ఈ దీనివల్ల వాళ్ళకి కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కూడా మనకు ఆన్లైన్లో ఉంచేలాగా చూసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం అని ఏంటంటే అండ్ ప్రతి ఒక్క ఐటమ్ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇట్ షుడ్ ఐడెంటిఫై ద గూడ్స్ బేస్డ్ ఆన్ ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఖచ్చితంగా మనకి డినోట్ చేయాలి. ఒక కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఖచ్చితంగా డినోట్ చేయాలి. సో మనకు మనకు ఏ కంట్రీ నుంచి వస్తూ ఉంది గూడ్ అనేది మనకి ఖచ్చితంగా ప్రొడక్ట్ డీటెయిల్స్ ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీనివల్ల మనకి డొమెస్టిక్ గూడ్స్ అనేది మనకు కొద్దిగా మంచిగా సేల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. ఓకే, అదే సిమిలర్ ఫైనల్గా వాట్ వి కాల్ టు ఎన్షూర్ ద కన్స్యూమర్స్ ఆర్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అండ్ ద ఈవెంట్ వేర్ సెల్లర్ ఫెయిల్స్ టు డెలివర్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ డ్యూ టు ద నెగ్లిజెంట్ కండక్ట్ బై ది సచ్ సెల్లర్. చూడండి మనకి ఏంటంటే ఇక్కడ అగైన్ చెప్తున్నాను, కొన్నిసార్లు ఏంటంటే మనకు కావాలని నెగ్లిజెంట్ చేసి లేదంటే కొన్ని ఇష్యూస్ కారణం చెప్పేసి మనకి ఏంటంటే మనకు అమౌంట్ పే చేసినా కానీ మనకి ఏంటంటే వాటికల్ గూడ్స్ డెలివరీ కావాలన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వాటికల్ ఫాల్ బ్యాక్ లైబిలిటీ అని ఖచ్చితంగా మనకి ఏంటంటే అతను ఖచ్చితంగా కాంపెన్సేషన్ అమౌంట్ పే చేయాలంటే ఎంతవరకు లైబిలిటీ వాటికల్ ఏదైనా మనకి గూడ్ డెలివరీ చేసేదానికి ఎంత టైం లాస్ చేశాడో అంత అమౌంట్ లాస్ ఖచ్చితంగా అతను పే చేయాలి. అతను చెప్పిన డెలివరీ డేట్ కాకుండా వేరే డేట్కి అతను డెలివరీ చేసినట్లయితే అతను కాంపెన్సేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ వాటి కన్సర్న్ ప్లాట్ఫామ్స్ అన్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. లేదంటే మనకు వాటికల్ ఇక్కడ మనకు ఈ నథింగ్ బట్ కన్జ్యూమర్ అనే వ్యక్తి అది గూడ్స్ రిటర్న్ చేసే హక్కు కూడా ఉంటుంది. లేట్ వాటికల్ లేట్గా మనకు డెలివర్ చేసినట్లయితే అని చెప్తున్నారు అనమాట. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ గైడ్ లైన్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి వాటికల్ ఎన్ఫోర్స్ బై ది గవర్నమెంట్. ఓకే, మనకి ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ రాబోతున్నాయి అనమాట ఈ రూల్స్ అన్ని మనకు, ఎస్పెషల్లీ ఆన్ రికార్డింగ్ ది వాటికల్ ఈ కామర్స్ సెక్టర్ బేసిస్ కొని వచ్చినటువంటి ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పొచ్చు ఇవి. అలాగే దీనివల్ల ఏమవుతుంది ఫైనల్గా మన గవర్నమెంట్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, అదే సమయంలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అనమాట. చూడండి మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఈ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ వల్ల మనకు ఈ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రీ అండ్ ఫైర్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఫ్రీ అండ్ ఫైర్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు ఓవర్ రెగ్యులేషన్ ఉంటుంది. అండ్ లైక్ మనకి ఏంటంటే మనకు ఎక్కువ పవర్ ఎవరికి ఇచ్చేసామంటే ఆఫ్ కోర్స్ లాకి ఇచ్చేసాము, లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఇచ్చేసాము ఎక్కువ పవర్స్ అనేవి. దీనివల్ల ఏమవుతుందంటే ఎరా ఆఫ్ టైట్ కంట్రోల్స్. ఓకే, టైట్ కంట్రోల్స్ అంటే మనకి నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడే ప్రెసెంట్ మనకు ఈ వాటికల్ ఈ యొక్క ఒక 3-4 years బ్యాక్ నుంచి మనకి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ కామర్స్ సెక్టర్ చాలా ఫాస్ట్ డెవలప్ అవుతుంది ఇండియాలో. చాలా వరకు మనకు మార్కెటింగ్ మొత్తం మ్యాక్సిమం షేర్ అనేది మనకు వాటికల్ ఇక్కడ మనకు ఈ యొక్క ఈ కామర్స్ అనేది మనకు తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు కూడా డెవలప్ అవుతుంది. ఇలాంటి ఈ కామర్స్ సెక్టర్ మీద
ఇలాంటి ఎక్కువ ఎక్సెస్ రూల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఈ కొద్దిగా మనకు మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అంబిగ్యూయస్ ప్రొవిజన్స్ ఉన్నాయి. లైక్ మనకు రిటైర్డ్ గ్రోత్, ఎఫెక్ట్ ఆఫ్ జాబ్ క్రియేషన్ అండ్ ప్రొటెక్టెడ్ లీగల్ బ్యాటిల్స్. అంటే మనకి ఏంటంటే దీనివల్ల ఫైనల్గా మనకు గ్రోత్ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ మనకు ప్రజలు కూడా ఈ ఆన్లైన్ నమ్మకం వస్తుంది కానీ బట్ కొన్ని రెగ్యులేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆన్లైన్లో మనకు ప్రైస్ కొద్దిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల మనకు క్వాలిటీ గూడ్స్ చూసే తక్కువ అనమాట. ఎందుకంటే మనకి ఇలా కోర్స్ ఖచ్చితంగా మన కేసులు అనేవి మనకు ఇంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మనకు కేసులు అనేది ఫైల్ అవుతుంటాయి. సో ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్కువ దే హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద కోర్ట్స్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం దే విల్ లూజ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆఫ్ కోర్స్. దానివల్ల ఏమవుతుందంటే ద అమౌంట్ దట్ లూజ్, ఓకే, ఏ అమౌంట్ అయితే లూజ్ అయ్యారు అమౌంట్ ఖచ్చితంగా ఇట్ విల్ మేక్ టు ది కస్టమర్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల మనకు గూడ్స్ ప్రైస్ లేదా సర్వీస్ చార్జెస్ కొద్దిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని వర్టికల్ లోకల్ చిన్న చిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా మనం క్లోజ్ అయితే దానివల్ల జాబ్ క్రియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రొటెక్టెడ్ లీగల్ బ్యాటిల్స్ కూడా మనకు వర్టికల్ చాలా ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద. సో దీనివల్ల మనకు పాజిటివ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ మీద మనకు వర్టికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ అనేవి మనకు అండ్ ఆన్లైన్ బట్ డిజిటల్ మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, హర్డిల్స్ అండ్ ఛాలెంజెస్ అంటే మనకి ఈ కామర్స్ మీద మనకు వర్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కన్స్యూమర్ లాస్ కాకూడదు. కన్స్యూమర్ లాస్ అవుతుంది, దీని మీద హోప్ అనేది లాస్ అవుతుంది, ట్రస్ట్ లాస్ అవుతుంది. ఈ ట్రస్ట్ లాస్ అవుతే ఫైనల్గా మనకి ఏమవుతుందంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేదంటే వాటి ఈ కామర్స్ మళ్ళీ డౌన్ గ్రేడ్ అవుతుంది అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్న ఆథర్. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. బట్ బ్యాలెన్స్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఏంటంటే జస్ట్ ఈ రూల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయి. బట్ ఈ రూల్స్ యూజ్ చేసుకొని మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్సెస్గా యూజ్ చేసి మనకు వాటికల్ అంబియస్ వాటికల్ మనకి ఏంటంటే ఓవర్ రీచ్ అయ్యి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా లైక్ మనకు ఆఫీసర్స్ అనే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్ మీద కొద్దిగా ఎక్కువ ప్రెజర్ చేశారనుకోండి, దీనివల్ల ఫైనల్గా మనకు ఈ కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి అనమాట. సో అదే చెప్తున్నా ఇక్కడ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంటే. బట్ మనకి ఏంటంటే మనకు వాటికల్ కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ప్రాపర్గా ఫాలో అయితే మంచిది. అది కానీ ప్రెజర్ చేసామనుకోండి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఫైనల్గా అది మనకే లాస్ అవుతుంది చెప్తున్నారు అనమాట. అక్యూజ్డ్ రెఫరల్ ప్రైజింగ్, ద సేమ్ సెలెక్ట్ సెల్లర్స్ కూడా సెలెక్టెడ్గా ఉండాలన్నమాట. ఎవరంటే వాళ్ళు సెల్లర్స్ తీసుకోకూడదు. మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎవరంటే వాళ్ళు అమ్ముతుంటారు అనమాట. అవి ఫేక్ ప్రొడక్ట్స్, రియల్ ప్రొడక్ట్స్ అని మనకు అంత క్లారిటీ ఉండదు. కొన్న తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. బట్ ఈ ఫస్ట్ కొన్న వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా కోర్టు వెళ్ళాల్సి వస్తుంది. స్మాల్ అమౌంట్ అనుకోండి, అది ఒక 1000 రూపీస్ లోపలే అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ది విల్ నాట్ గో టు ద కోర్ట్స్. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఓకేనా, అది కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మన గవర్నమెంట్ వాటికి అమెజాన్ రియాక్ట్ అవుతుంది. అలా కంప్లైంట్స్ చేయకుండా మన అమెజాన్ రియాక్ట్ కాదనమాట. స్మాల్ అమౌంట్కి మనకి ఎలాంటి కంప్లైంట్స్ అనేది రైజ్ కావు మ్యాక్సిమం. ఎందుకంటే వదిలేస్తారనమాట. ఎప్పుడు ఆన్లైన్ ట్రస్ట్ చేయరు, అలాగే ఆన్లైన్లో కొనరనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఏంటంటే ఈ బెస్ట్ సెలెక్టెడ్ సెల్లర్స్ ద్వారా మనకు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ మన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ ది న్యూ వర్టికల్ రెగ్యులేషన్ దట్ ఈస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఈ కామర్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ అఫ్ కోర్స్ మనకి ఏంటంటే ఫాల్స్ వాట్ వి కాల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏవైనా కానీ ఫాల్స్ కానీ, ఓకేనా, ఇన్అక్యురేట్ కానీ మిస్లీడింగ్ ఉన్నట్లయితే మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ మెసేజ్ కావచ్చు, లేదంటే మనకు వాట్ వి కాల్ ఇమేజెస్ కావచ్చు, మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఇలాంటి ఏవైనా మనకు వచ్చాయనుకోండి, ఫాల్స్ మెసేజెస్ వస్తాయి అండ్ వీ కాల్ ఇట్ ఎస్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం అని చెప్పొచ్చు కదా. అలాగే మన డిస్ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఇంటెన్షన్ ఆఫ్ డిసైవ్, ఓకే, కావాలని మనకు ఒకరి 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 వాటికల్ మెంటల్ ఆర్ ఫిజికల్ ట్రామాని క్రియేట్ చేయడం కోసం ఏవన్నా ఒక ఇమేజ్ కానీ ఒక మెసేజ్ కానీ ఇలా తీసుకొచ్చి కావాలని మనకు ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం తీసుకొచ్చినట్టు ఏదైనా మెసేజ్ ఉంటే దాన్ని వి కాల్ ఇట్ ఎస్ డిస్ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఇంటెన్షన్ జరిగేది కాదు, బట్ కొన్ని సమ్ టైమ్స్ జరుగుతుందన్నమాట, మనకు తెలియకనే ఫార్వర్డ్ చేస్తుంటాం. అలా కాకుండా కావాలని క్రియేట్ చేసి ఒక మెసేజ్ని మనకు కావాలని ఒక డిస్కంఫర్ట్ క్రియేట్ చేయడం కోసం ఏమైనా తీసుకువచ్చినట్లయితే అలాంటి ఇన్ఫర్మేషన్ వి కాల్ ఇట్ ఎస్ డిస్ఇన్ఫర్మేషన్. ఓకే, సో దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అవుతుందంటే అఫ్ కోర్స్ అది వ్యాస్టెడ్ ఇంట్రెస్ట్. ఓకేనా, మనకి ఏంటంటే ఈ వాటికల్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వాటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. లైక్ మనకు చాలా కారణాల వలన మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటుంది అనమాట. లైక్ ఫారెన్ గవర్నమెంట్స్ అండ్ హాస్టల్ ఇంటెల్ ఏజెన్సీస్. ఓకే, అంటే ఫారెన్ లైక్ మనకు ఆఫ్ఘనిస్తాన్ వాటికల్ పాకిస్తాన్ కావచ్చు, లేదంటే మనకు చైనా కావచ్చు, ఇలాంటి కొన్ని కంట్రీస్ ఏంటంటే
దే విల్ ట్రై టు వాట్ వి కాల్ క్రియేట్ డిస్టర్బెన్సెస్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసం కొన్ని కావాలని ఫేక్ రూమర్స్ అనేది మనకు స్ప్రెడ్ చేస్తుంటాయి అనమాట. సో ఈ ఫేక్ న్యూస్ అనేది మనకు ఫైనల్గా విల్ క్రియేట్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాయి. అర్థమవుతుందా? ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంటాయి. అలాగే మనకు లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ డెమోక్రటిక్ అండ్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కూడా మనకు దెబ్బతీసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ వలన ఓకే, ఇది ఫారెన్ గవర్నమెంట్స్, హాస్టల్ గవర్నమెంట్స్ అని మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అలాగే మనకు వాటి గవర్నమెంట్ పార్టీస్, ఈవెన్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ పార్టీస్ కూడా ఏంటంటే ఒక పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇంకొక పార్టీ సంబంధించిన వ్యక్తుల మీద కావాలని మిస్ఇన్ఫర్మేషన్ అనేది వాటి డిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంటారనమాట. అండ్ ప్రైవేట్ కంపెనీస్ అనేవాళ్ళు కూడా ఏంటంటే కాంపిటీషన్ కోసం వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. అలాగే మీడియా యాక్టివిస్ట్, ఇక మీడియా కూడా మనకి ఏంటంటే వాటి ఇక్కడ మనకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటుంది. లైక్ మనకు కొన్నిసార్లు ఏంటంటే టీఆర్పీ కోసం కానీ ఓకే కావాలని వాళ్ళు ఎగ్జాజరేట్ చెప్పి అంటే కొద్దిగా ఎక్కువ చేసి మసాలా యాడ్ చేసి మనకి ఏంటంటే ఫైనల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు అనమాట. సో మీడియా కూడా కొన్ని సమ్ టైమ్స్ మనకు మిస్ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటుంది. అలాగే మనకు రిలీజియస్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ ఆర్ట్స్ అంటే మీరు అఫ్ కోర్స్ రిలీజియస్లో కూడా మనకు ఎక్స్ట్రీమిస్ట్లు లైక్ మనకు కొంతమంది ఏంటంటే వాట్ వి కాల్ మీన్ మీన్ కరెక్ట్గా చెప్పలేరనమాట. కావాలని వాళ్ళు ఎక్స్ట్రా చేసి చెప్పుకుంటారు. దానివల్ల ఏమవుతుంది ఫైనల్గా పీపుల్ అనే వాళ్ళు మిస్లీడ్ అవుతుంటారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. మిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మనకి ఏంటంటే అది కావాలని చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అలాంటి వాటికి సంబంధించినటువంటి మన ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా క్లియర్గా ఉండాలి. గవర్నమెంట్ అలాంటి వాటి మీద కొన్ని రిస్ట్రిక్షన్ తీసుకురావాలి. సో అందుకే మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనకి ఏంటంటే ఈవెన్ వాట్సాప్ మీద కానీ లేదా కొన్ని వాటి మీద మనకు మన సోషల్ మీడియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా. సో దాని మీద చాలా అలిగేషన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కారణాలు ఏంటంటే టు కంట్రోల్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది న్యూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రూల్స్ ఆఫ్ కోర్స్ మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైనల్గా ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం మనకు గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకొస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ కోవిడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇన్యాక్యురేట్గా ఉందన్నమాట. కొన్ని వెబ్సైట్స్ మనకు వ్యాక్సిన్ వేయించుకోకూడదు, వ్యాక్సిన్ వేస్తే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కావాలని మెసేజ్ స్ప్రెడ్ చేయడం. అలాగే మన గవర్నమెంట్ మీద కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ క్రియేట్ చేయడం. అలాగే టెస్టింగ్లో అలాగే మనకు డిఫరెంట్ వెరైటీస్లో పీపుల్ ఒక ట్రామాని క్రియేట్ మెంటల్ ట్రామా క్రియేట్ చేయడం కోసం, అలాగే పీపుల్ వ్యాక్సిన్ వేయించుకోకూడదని ఇంటెన్షన్ కోసం కొన్ని ఫారిన్ కంట్రీస్ అండ్ కావాలని మనకు ఈవెన్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ మీద చాలా మిస్లీడింగ్ వాటికల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అందిస్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వలన మనకు ఖచ్చితంగా కంట్రీకి అన్ని విధాలుగా మన నేషనల్ సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ పరంగా కావచ్చు, మనకి ఫైనల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట ఆథర్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని చెప్తున్నారు ఆథర్. సో దిస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఆఫ్ఘాన్ వైలెన్స్ హ్యాస్ రైజన్. అఫ్ కోర్స్ మనకి ఏంటంటే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా, అంటే తాలిబాన్ పీస్ డీల్ ద్వారా ఏంటంటే యుఎస్ వాట్ కాల్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ట్రూప్స్. ఓకే, యుఎస్లో మనకు ట్రూప్స్ నుంచి విత్డ్రా అవుతున్నాయని చెప్తున్నారనమాట. సో అక్కడ ఫైనల్గా ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, కానీ ఫైనల్గా సెప్టెంబర్లో మనకి ఏంటంటే పూర్తిగా మనకు 100% యుఎస్ ఆర్మీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎస్పెషలీ పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్లో మనకు ఈ తాలిబన్స్ అనే వాళ్ళు చాలా వరకు వైలెన్స్ని చాలా ఇంక్రీజ్ చేశారనమాట. సో ఆ వైలెన్స్ చాలా వరకు రైజ్ అయ్యి ఎస్పెషలీ అండ్ ఉమెన్స్, మైనారిటీస్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ అండ్ ఆఫ్ఘాన్ ఫోర్సెస్. అంటే ఈ వీళ్ళ మీద అంటే ఎక్కువ వీళ్ళ మీద అంటే ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో అంటే వాళ్ళ అమ్మాయిల మీద, అలాగే మైనారిటీస్ మీద, వాళ్ళ ఉమెన్ మీద అండ్ ఎస్పెషలీ ఆఫ్ఘాన్ ఫోర్సెస్ మీద మనకి ఏంటంటే ఎక్కువ వైలెన్స్ జరుగుతుంది అనమాట. ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి తాలిబన్స్ వాళ్ళ నుంచి. సో అందుకని గవర్నమెంట్ ఎస్పెషల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఈజ్ నాన్ పర్మనెంట్ మెంబర్ కదా ఈవెన్ ఇండియా మన యుఎన్ఎస్సీలో అండ్ వాట్ వి కాల్ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ మీటింగ్లో ఏంటంటే మనకు మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఏంటంటే హీ రైజ్ ద వాయిస్ దట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఖచ్చితంగా యుఎన్ఓ ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేశారనమాట మన జయశంకర్ గారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తాలిబన్స్ అనే వాళ్ళు ఎలా మనకు రైజ్ చేస్తున్నారో వర్టికల్ వైలెన్స్ అనేది. సో ఖచ్చితంగా మనకి యుఎన్ఓ ఇంటర్వ్యూన్ కావాలి. ఓకే, ఎందుకు ఇంటర్వ్యూన్ కావాలంటే లైక్ మనకు ఈ బార్డర్ ప్రాసెస్లో మనకు చాలా టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి అనమాట. అసలు యుఎన్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అందుకని టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్ అన్ని మనకి వాటికల్ టెర్రరిస్ట్కి ఒక సేఫెస్ట్ ప్లేస్లో మారిపోతుంది ఇటు ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళిపోతే 2001 బిఫోర్ మనకు ఆఫ్ఘనిస్తాన్లో కూడా సేమ్ చాలా
మీన్ వర్టికల్ చాలా క్రూషియల్ క్రిటికల్ సిచ్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. మాక్సిమం అన్ని అన్ని ఏరియాస్‌లో మనకు తాలిబాన్స్ కంట్రోల్ చేసేవాళ్ళు. ఈ అన్‌డెమోక్రటిక్ రూల్స్ కానీ లేదా వర్టికల్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాగా అన్నీ మనకు ఉండేటన్నమాట. సో అందుకని చెప్పేసి మనకిక్కడ 2001లో మనకి ఎప్పుడైతే మనకు అటాక్స్ జరిగాయో మనకి వర్టికల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్‌లో, సో ఆఫ్ఘనిస్తాన్ అమెరికన్ ట్రూప్స్ అనేవి మనకు ఆఫ్ఘనిస్తాన్ రావడం జరిగిందన్నమాట. టు కంట్రోల్ ది వాట్ వి కాల్ టెన్షన్స్ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్. సో ఫైనల్‌గా మనకేందంటే ఆఫ్ఘనిస్తాన్‌లో కొద్దిగా ప్రెజెంట్ 2020 10 ఇయర్స్ ఇప్పుడు 2021 అంటే ఆఫ్‌కోర్స్ 10 ఇయర్స్ అవుతా ఉంది. ఈ పీరియడ్‌లో మనకు ఆఫ్‌కోర్స్ మనకు కొద్దిగా తక్కువ చూడొచ్చనమాట వయలెన్స్ ఎవరి మీద అంటే ఈ యొక్క డెమోక్రటిక్ రూలింగ్ మీద. ఎందుకంటే అమెరికన్ ఆర్మీ అక్కడ ఉంది కాబట్టి సో కొద్దిగా కంట్రోల్‌లో ఉంది. బట్ ఇప్పుడైతే అమెరికన్ ఆర్మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా! పీస్ డీల్‌తో. సో దీనివల్ల ఏమవుతుంది ఫైనల్‌గా మళ్ళీ అగైన్ మనకడక మళ్ళీ ట్రామా మీద స్టార్ట్ అవుతుందనమాట. అండ్ వాట్ వి కాల్ మళ్ళీ టెస్ట్ మీద స్టార్ట్ అవుతున్నాయి. వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఎందుకంటే మనకు ఆల్రెడీ మన ఇండియా రిలేషన్స్ చాలా మంచిగా ఉండే ఆఫ్ఘనిస్తాన్‌తో. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనకి పాకిస్తాన్‌కి అలాగే మనం చెప్పాం ఆల్రెడీ సిరియా ఐసిస్ సంబంధించిన వాళ్ళకి మనకిక్కడ ఒక మంచి హెవెన్‌లా మారిపోతుంది. ఫైనల్‌గా మనకు ఎస్పెషల్లీ ఇట్ విల్ గివ్ ఎ థ్రెట్ టు ఇండియా. ఇండియా ఖచ్చితంగా థ్రెట్ ప్రొవైడ్ చేస్తుందనమాట. సో అందుకని మనం చెప్తున్నారు ఆథర్. సో అట్ ది సేమ్ టైమ్ మనకు జయశంకర్ కూడా మనకు ఈ యూఎన్ఎస్సీలో మనకు వాయిస్ రైజ్ చేయడం జరిగిందనమాట. ఖచ్చితంగా గవర్నమెంట్ లేదంటే యూఎన్ఓ ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ కావాలి ఇలాంటి యాక్టివిటీస్‌లో. దీనివల్ల మనకు పొలిటికల్ ఫ్యూచర్‌కి అది దెబ్బతినే ఛాన్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్‌లో. అలా రైట్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. మైనారిటీస్, ఉమెన్స్ కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో ఇక వాట్ వి కాల్ టెర్రర్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ అంటే మనకు ఒక హెవెన్‌లా మారిపోతుంది ఈ ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ కోసం అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. సో అట్ ది సేమ్ టైమ్ మనకిక్కడ ఆథర్ ఇంకా చాలా విషయాలు చెప్తున్నారన్నమాట. లైక్ మనకు వాట్ వి కాల్ ఈ యొక్క తజికిస్తాన్ ఏరియాలో మనకు ఎక్కడైతే మనకు తజికిస్తాన్ ఏరియా ఉందో, తజికిస్తాన్ ఏరియాలో మనకు చాలా వరకు వాట్ వి కాల్ తజికిస్తాన్ ఏరియా ఉంది కదా! ఈ తజికిస్తాన్ ఏరియాలో మనకు చాలా వరకు ఏందంటే మనకు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ట్రూప్స్ అనేవాళ్ళు లేదంటే వాటి తాలిబాన్స్ అనేవాళ్ళు తలదాచుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి బోర్డర్ ఇండియాలో ఒకటి ఉంది కదా! సో ఈ పాకిస్తాన్ ఉన్నటువంటి వాటి వల్ల ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్‌లో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ అయ్యి సో దే విల్ ఎంటర్ ఇండియా ఫ్రమ్ దిస్ ఏరియా. ఒక ఇయర్ నుంచి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. సో అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ ప్లేస్‌లో ఈ రీజియన్‌లో బోర్డర్ రీజియన్‌లో చాలా వరకు తాలిబాన్స్ అనేది మనకు ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నారని చెప్తున్నారనమాట. సో అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క వాట్ వి కాల్ ఈ ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ వాట్ వి కాల్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అమెరికా ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నప్పుడు చాలా వరకు కొత్త వాట్ వి కాల్ గ్రూప్స్ అనేవి మనకు తయారయ్యాయి అనమాట. అంటే ఇంటర్నల్‌గా అంటే మనకి ఎక్స్టర్నల్‌గా ఎక్స్పోజ్ కాలేదు. బట్ ఇంటర్నల్‌గా చాలా గ్రూప్స్ తయారయ్యాయి అనమాట. సో ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోతుందో ఈ గ్రూప్స్ అన్ని బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వాట్ వి కాల్ మన గ్రూప్స్ అన్ని మనకు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్‌గా ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో దీనివల్ల చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్తున్నారనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనకు గవర్నమెంట్ ఖచ్చితంగా వాట్ వి కాల్ ఇక్కడ తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి బార్డర్ క్రాసింగ్ ఏరియాస్‌లో మనకు కొద్దిగా ఇన్సర్జెన్సీ లేదంటే వాట్ వి కాల్ కున్స్ సెక్టార్ ఉంది కదా! ఇక్కడ ఇలాంటి వాటిలో కూడా మనకు ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారనమాట. సో ఫైనల్‌గా మన గవర్నమెంట్ ఆఫ్‌కోర్స్ మనకు యూఎన్ఓ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కన్సర్న్ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా పాస్ చేయాలి. అలాగే కన్సర్న్ వాట్ వి కాల్ సొల్యూషన్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందో చూడాలి. మనకి జయశంకర్ గారు చెప్పిన వాట్ వి కాల్ వాయిస్‌కి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. సో లెట్స్ సీ. ఇప్పటివరకు నన్ను ఆర్టికల్‌లో ఇంపార్టెంట్ విషయాలు ఇవే అనమాట. సో లెట్స్ డిస్కస్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ ది నెక్స్ట్ సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది క్రిప్టో కరెన్సీస్. ఆల్రెడీ మన క్రిప్టో కరెన్సీస్ 13th జూన్ ఓకే. 13th జూన్ మనకు చెప్పడం జరిగిందనమాట. క్రిప్టో కరెన్సీస్ గురించి సంబంధించి మనకు 13th జూన్ మనకు వాట్ వి కాల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా. ఈ క్లియర్‌గా తెలుసుకోవాలంటే అక్కడ చూడండి క్రిప్టో కరెన్సీస్ గురించి. అలాగే మనకి ప్రెజెంట్ ఏం చెప్తున్నారంటే వై చైనా ఈస్ టార్గెటింగ్ క్రిప్టో కరెన్సీస్. క్రిప్టో కరెన్సీ ఇప్పుడు ఎందుకు చైనా వాట్ వి కాల్ టార్గెట్ చేస్తామని చెప్తున్నారనమాట. క్రిప్టో కరెన్సీస్ అంటే ఆఫ్‌కోర్స్ మనకు ఈ యొక్క ఆన్‌లైన్ డిజిటల్ కరెన్సీ అని చెప్పొచ్చు. బట్ చైనా చాలా దీనికి ఆపోజిట్‌గా ఉంది. ఎందుకంటే మాక్సిమం ఈ క్రిప్టో కరెన్సీస్ మైనింగ్ ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతా ఉంది. సో స్ట్రిక్ట్ రూల్స్ ద్వారా ఏందంటే మనకు ఈ చైనా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ఎందుకు కంట్రోల్ చేస్తా ఉంది అంటే రీజన్ ఏమంటే దీనివలన మనకు ఈ వాట్ వి కాల్ డిజిటల్ ఎన్ కావచ్చు లేదా చైనా కరెన్సీ అనేది పోతుంది.
ఫైనల్గా డిగ్రేడ్ అవుతుంది అనమాట, తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మెయిన్ వరల్డ్ వాట్ వి కాల్ మోస్ట్ సక్సెస్ఫుల్ డెవలపింగ్ కంట్రీలా మనకి చైనా ఉందన్నమాట. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది మనకు ముందుకు వస్తుంది అనుకో, అగైన్ మళ్ళీ ఒక డాలర్ లాగా అది మళ్ళీ తయారవుతుంది క్రిప్టో కరెన్సీ అనేది. అఫ్ కోర్స్ ఫైనల్గా ఏమవుతుంది, క్రిప్టో కరెన్సీ మీన్ అఫ్ కోర్స్ ఇది మనకి అగైన్ మనకు ఈ యూరోపియన్ కంట్రీస్కి మీన్ బిలాంగ్ అవుతుంది అనమాట. సో ఏషియాకి మనకి రాదు అనమాట మనకి వాటి ఇప్పుడు డామినెన్స్ అనేది. సో అందుకని చెప్పేసి మనకు చైనా అనేది అఫ్ కోర్స్ దీనివల్ల పొల్యూషన్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. సో దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో అదే మనకు చైనా ఏంటంటే అట్ ది సేమ్ టైం సింపుల్గా ఒక రీజన్ ఏమంటే, సింపుల్ రీజన్ వచ్చి మానిటరీ పాలసీ. ఓకే, మానిటరీ పాలసీ ప్రాబ్లం అవుతుంది చైనాకి. మానిటరీ పాలసీ ఆఫ్ కోర్స్ మనం చెప్పాను కదా, మన కరెన్సీని కంట్రోల్ చేయడం, పెంచడం, తగ్గించడం. ఓకే, ఇది సెంట్రలైజ్డ్ కరెన్సీ అనమాట. ఆఫ్ కోర్స్ చైనా ఫాలో అయ్యేది. నాట్ ఓన్లీ చైనా, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఫాలోయింగ్ సెంట్రలైజ్ కరెన్సీ. సెంట్రలైజ్ కరెన్సీ కాకుండా ఉంటే ఏమవుతుందంటే ఆఫ్ కోర్స్ మనకి ఏమవుతుంది, సెంట్రలైజ్డ్ కరెన్సీ కాకుండా ఉంటే క్రిప్టో కరెన్సీ లాంటి కరెన్సీస్ వస్తాయన్నమాట. దీనివల్ల మనకు గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వీటి మీద ఉండదు అనమాట. ఇవి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఈ క్రిప్టో కరెన్సీస్ మీద ఉండదు అనమాట, రెగ్యులేషన్స్ అనేవి. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో అదే చెప్తున్నారనమాట. ఈ బీజింగ్ వాట్ వి కాల్ 6 మెయిన్ వాట్ వి కాల్ ప్రెసెంట్ ఈ క్రిప్టో కరెన్సీస్ టైంలో కూడా మనకి ఏమవుతుందంటే చాలా వరకు అనేది మనకు ఈ టైట్ సిచ్యువేషన్స్ టైట్ అయ్యాయన్నమాట. చాలా వరకు ఈ 2-3 డేస్లో మనకి ఏంటంటే క్రిప్టో కరెన్సీ చాలా వరకు డౌన్ గ్రేడ్ అయిపోయిందనమాట. ఆ రీజన్ ఆఫ్ కోర్స్ ఏమంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ చాలా వరకు ఈ యొక్క చైనా ప్రెసెంట్ రెగ్యులేషన్స్ మీద బేస్ అయి ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మైనింగ్ ప్లేసులు కూడా మనకి చైనాలో చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటి మీద కూడా చాలా ఎక్కువ స్ట్రిక్ట్ రూల్స్ అని తీసుకొస్తున్నాయని చెప్తున్నారనమాట చైనా. సో దీనివల్ల ఏంటంటే మనకి మానిటరీ పాలసీ ఇబ్బంది అవుతుంది చైనాకి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ గవర్నమెంట్ కొద్దిగా కొన్ని స్టెప్స్ తీసుకుందాం, లైక్ మన డిజిటల్ ఎన్. ఓకే, ఆల్రెడీ మనకు కరెన్సీ ఆఫ్ చైనా వచ్చి ఎన్ కదా. ఈ డిజిటల్ ఎన్ అని చెప్పేసి మనకు ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చారనమాట. ఈ డిజిటల్ ఎన్ కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఈ క్రిప్టో కరెన్సీస్ వలన. సో వాళ్ళ కరెన్సీని, ఒక డిజిటల్ కరెన్సీని మేము ప్రమోట్ చేయడం కోసం ఈ క్రిప్టో కరెన్సీని కావాలని మళ్ళీ మీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్తున్నారనమాట. ఓకేనా, కావాలని సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఇవి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఆర్టికల్ సంబంధించి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది వాట్ వి కాల్ అమెరికన్ ఇండియన్ గవర్నమెంట్, అలాగే మనకు ఇంగ్లాండ్ గవర్నమెంట్. ఒక ఇంగ్లాండ్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కలిసి ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్ రీజన్, ఓకే, ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వాట్ వి కాల్ కొన్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నారనమాట. లైక్ మన ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు రేడార్స్ అనేది మనకు ఆల్రెడీ మనకి చూసినట్టుగా మనకు ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఈ ఆల్రెడీ ఇన్స్టాల్ అనమాట. లైక్ శ్రీలంకలో ఇన్స్టాల్ చేసాం మనం, సిసెల్స్లో అండ్ మారిషస్లో. అండ్ ద రేడార్స్ టు బి ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ బంగ్లాదేశ్. ఓకేనా, అలాగే మయన్మార్ అండ్ మన వాట్ వి కాల్ మాల్దీవ్స్. ఇక ఇలాంటి ప్లేస్లో కూడా మనకు వాట్ వి కాల్ ఈ యొక్క రేడార్స్ని వాట్ వి కాల్ ఇన్స్టాల్ చేయని చెప్తున్నారు అనమాట. ఇందుకోసం ఆల్రెడీ మనకు 26/11 మనకు ఆల్రెడీ మన స్ట్రైక్స్ జరిగాయి కదా. ఇలాంటి వాళ్ళ స్ట్రైక్స్ మళ్ళీ పూర్తిగా జరగకుండా మనం కంట్రోల్ చేయడం కోసం అన్ని ఖచ్చితంగా మన ఇండియన్ ఓషన్ రీజన్లో కొద్దిగా నిఘా పెంచాలన్నమాట. సో అందుకని చెప్పేసి మనకు ఆల్రెడీ మనకు ఫ్రెండ్లీ కంట్రీస్ సెల్స్లో, అలాగే మారిషస్లో మనకు ఆల్రెడీ మనకు రేడార్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాట్ వి కాల్ ఈ ఓషన్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో జరిగేటువంటి ఈ షిప్స్ అనేవి కూడా మన కంట్రోల్లో అంటే వాటి మన ఐలో ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఏమైనా అటాక్స్ జరిగితే మనకు ముందుగా తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి మాల్దీవ్స్లో కూడా మనకు, అలాగే మయన్మార్లో కూడా, అలాగే సేమ్ టైం మనకి ఏంటంటే మాల్దీవ్స్, బంగ్లాదేశ్ ఈ రెండు రీజన్స్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కొత్త రైడర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇందుకోసం టు కౌంటర్ చైనీస్ గ్రోవింగ్ ప్రెజెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. చైనీస్ రీజన్ ప్రెజెంట్ చాలా వరకు మనం డామినేట్ చేస్తూ ఉంది. ఓకే, ఈ ఇండియన్ ఓషన్ మొత్తాన్ని వాళ్ళే అని వాడేస్తున్నారనమాట. సో దీన్ని డామినేట్ చేయడం కోసం, దీన్ని ఒక కంట్రోల్ చేయడం కోసం మనకు ఈ గవర్నమెంట్ కొత్తగా ఈ కొన్ని రేడార్స్ని సెటప్ చేయబోతుందని చెప్తున్నారు అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ టుడే వీ హ్యావ్. టుమారో ఇంకొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అవర్ వీడియోస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.